ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్కు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయి బిల్లులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉగాది శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమన్వయకర్త కూచిపూడి శివకుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టర్స్, ఎస్టీఎంఎఫ్, డిఎంఎఫ్ రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి ఉగాది రోజున 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను ఎవరూ ఊహించని విధంగా రోడ్లు, భవనాల, మున్సిపల్ కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేయడానికి సబ్కా మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందన్నారు. అలాగే రోడ్ల తాలూకా వివిధ పనులు చేసిన వారి బిల్లులు విడుదల చేయడం వలన ఆయా పనులు చేసిన వారికి ఎంతో ఉపయోగం కలిగిందని చెప్పారు. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సవాళ్లలో మంగళగిరి, తాడేపల్లి, కొలనుకొండలోని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉగాది శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినాన సబ్కా కాంట్రాక్టర్లు బిల్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము సైతం సిద్ధంగా ఉన్నామని వారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సబ్కా రాష్ట్ర కమిటీ కోశాధికారి ఎన్ అప్పారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేఎల్ఎన్ రమేష్, డిప్యూటీ కోఆర్డినేటర్ కె శ్రీనివాసరావు, అధ్యక్షులు సాయి మండవ, సబ్కా గుంటూరు ప్రకాశం అధ్యక్షులు కె వెంకట్రావు, ఎంటీఎంసీ సీఏ సంయుక్త కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము నిన్న ఉగాది రోజున జరిగిన పేమెంట్ల గురించి మరి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలపడానికి మా వంతుగా మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి మేము పిలవడం జరిగింది. నిజంగా గత 5-6 ఏళ్ల నుంచి కూడా మేము ఊహించిన విధంగా మరి ఎప్పుడు ఇంత పేమెంట్ అనేది నాకు తెలిసి ఒక 6-7 ఏళ్ళ నుంచి కూడా ఇంత ఎక్కువ పేమెంట్ ఇంటికి ఎప్పుడూ చేయలేదండి. మరి ఉగాది సందర్భంగా మేము కూడా ఊహించలేదు. అనుకోని విధంగా 2,000 కోట్లు మా కాంట్రాక్టులకి చిన్న మధ్య తరహా, ఎక్కువగా చిన్న కాంట్రాక్టులు ఈ యొక్క నిన్న ఉగాది రోజున బయటపడ్డారండి. మరి ముఖ్యంగా అందులో ఈ 2,000 కోట్లలో దగ్గర 11-12 కోట్లు మున్సిపాలిటీ 15th ఫైనాన్స్ అండి 2021 నుంచి పెండింగ్లు ఉన్నాయండి. అవన్నీ పేమెంట్ చేయడం జరిగిందండి. అట్లా దాంతోపాటు ఆర్ఎండ్బిలో రోడ్ల పనులకు కానీ, ఎస్డిఎఫ్ కానీ, ఏమన్నా స్టేట్ గ్రాంట్ తాలూకా ఎస్డిఎంఎఫ్ కానీ మిగిలిన అన్ని గ్రాంట్లతో కలుపుకొని 2,000 కోట్ల రూపాయలు నిన్న పేమెంట్ చేశారండి. మరి ప్రభుత్వం ఉన్న ఆర్థిక సవాళ్ళలో పోల్చుకుంటే మరి నిజంగా చాలా కష్టమైన పని అండి ఇది. అయినప్పటికీ ఆ సవాళ్ళను అధిగమించి మరి మా సీఎం గారు కాంట్రాక్టర్లందరినీ దృష్టిలో పెట్టుకొని మా బాధలు కూడా కొన్ని మా సబ్కా ద్వారా కొన్ని 100 లెటర్లు మేము ఈ ప్రభుత్వం వచ్చిన కానీ మేము సబ్మిట్ చేయడం జరిగిందండి. మరి దాని మూలన ముఖ్యంగా కొంత మేము ఖర్చు చేయడం కానివ్వండి, మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి 2,000 కోట్లు ఇచ్చి మా సబ్కా కుటుంబాలను ఆదుకొని మమ్మల్ని కూడా కొద్దిగా ఊపిరి పీల్చిన విధంగా చేశారండి. మరి దానికి మరి మంత్రివర్గ సహచరులకు కానీ, మన పయ్యావుల కేశవ్ గారికి కానీ, మరి లోకేష్ గారికి కానీ, మరి అందరికీ మన డిప్యూటీ సీఎం గారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి. బ్యాక్ అవి కూడా మాకు పేమెంట్ చేయించారండి. లోకేష్ బాబు గారు కూడా మేము చాలాసార్లు సబ్కా ద్వారా విన్నవించాం. పాలిటెక్నిక్, ఐటీఐలు, స్టేట్ మొత్తం ఉన్న పెండింగ్ల మీద మేము లెటర్లు ఇచ్చామండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మాకు ఆ పేమెంట్లు కూడా జరిగినాయండి. కాబట్టి మరి ముఖ్యంగా మరి మా సబ్కా తరఫున మరి అందరికీ మరి సీఎం గారు కానీ వాళ్ళ బృందం అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి. అలా కాకుండా మరి ఆర్థిక సంవత్సరంలో ఇంకా 10 రోజులు మిగిలి ఉందండి. ఇంకా మేము రావాల్సిన గ్రాంట్లు, రావాల్సిన బిల్స్ ఇంకా చాలా ఉన్నాయండి. దానికి ముఖ్యంగా జేజీఎం అండి, జలజీవన మిషన్ అండి. ఇప్పటివరకు అడ్రస్ చేయండి స్టేట్ గ్రాంట్తో పాటుగా నాబార్డు నిధులండి, మరి సెంట్రల్ గ్రాంట్స్ ఇంకా చాలా ఉన్నాయండి రావాల్సినవి. మరి ఇవన్నీ కూడా ఇంకా మనకి 10 రోజుల టైం ఉంది. మరి ఈ 10 రోజుల్లో కూడా బ్యాలెన్స్ పేమెంట్లు మరి మా కాంట్రాక్టర్ సోదరులకి రాని వాళ్ళందరికీ ఇప్పిస్తారని, వాళ్ళ కళల్లో కూడా మరి ఆనందం చూస్తారని, మరి ముఖ్యంగా జలజీవన మిషన్ పిఆర్లో చాలా పెండింగ్లు ఉన్నాయండి. మరి మన డిప్యూటీ సీఎం గారు కూడా మేము నమస్కరించి మేము మరి వేడుకుంటున్నామండి. మరి వాడికి కూడా ఈ 10 రోజుల్లో జేజేఎం జలజీవన మిషన్కి సంబంధించి పేమెంట్లు ఇప్పిస్తారని ఆశిస్తూ ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి. ముఖ్యంగా మేము ఎంటీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నానండి. నా పేరు సతీష్ అండి. ముఖ్యంగా మేము గత ప్రభుత్వంలో నుంచి కానీ ఎప్పటి నుంచి మేము కాంట్రాక్టర్లో ఉన్నామండి. మాకు దాదాపుగా ఈ టర్ము ఉగాది టైంలో చిన్న కాంట్రాక్టర్లకి మేము ఎంటీఎంసీలో చిన్న కాంట్రాక్టర్లు అండి. అందరూ 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షల లోపు ఉన్న కాంట్రాక్టర్లు అందరికీ కూడా
చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలండి. దాదాపుగా మాకు 40 కోట్ల వరకు పెండింగ్ బిల్స్ అన్నీ రావటం అనేది ఒక చిన్న కార్పొరేషన్లో ఎంటైర్ ఏపీ మొత్తంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకేష్ గారి నియోజకవర్గంలో ఎంటీఎంసీ పరిధిలో మాకు రావటం చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఇందులో మాకు స్పెషల్ గ్రాంట్లు కానివ్వండి, 15th ఫైనాన్స్ కానివ్వండి, జనరల్ ఫండ్ కానివ్వండి, మా కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ 3 గ్రాంట్లు రావటం మాకు చాలా ఆనందంగా ఉందండి. మా కార్పొరేషన్లో చిన్న కాంట్రాక్టులందరినీ చూసి ఉన్న గ్రాంట్లు మొత్తాన్ని రిలీజ్ చేసినందుకు సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అయినటువంటి లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.